కూటమి రెండేళ్ల పాలన ముగిసిన కొల్లేరుకు మోక్షం రాలేదు. కాలుష్య కారకాలతో ఎడారిగా కొల్లేరు మంచినీటి సరస్సు మారిపోయింది. మరి కొల్లేరు పూర్వ వైభవానికి రెగ్యులేటర్ల నిర్మాణమే సరైన నిర్ణయమని జనసేన అధినేతగా హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఈ రెండేళ్ల పాలనలో పవన్ హామీ ఏ మేరకు అమలైంది? మత్స్యకారుల జీవన విధానం, పక్షుల సంరక్షణకు చట్టాలు అమలవుతున్నాయా? వాస్తవ పరిస్థితులపై కొల్లేరు నుండి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరి రెండేళ్లలో సహజసిద్ధ కొల్లేరు సరస్సు కోసం ఇచ్చినటువంటి హామీ ఏ మేరకు నెరవేర్చింది? ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు ప్రజల బ్రతుకులు ఏ విధంగా మారైనటువంటి క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలిస్తే కనుక కొల్లేరు గతంలో ఏ విధంగా ఎడారిగా ఉందో ఇప్పుడు అదే ఎడారిగా తలపించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా పూర్తి వ్యవసాయ భూమిలా మారిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే ఇదంతా కూడా సహజ సిద్ధ కొల్లేరు సరస్సు. గతంలో 10వ కాంటూరు వరకు 2 లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి కొల్లేరు సరస్సు ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం 5వ కాంటూరు వరకు 70,000 ఎకరాల్లో ఉందంటూ ప్రభుత్వం చెబుతున్నా సరే అందులో కేవలం 30,000 ఎకరాలు కూడా లేదు. ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి మిగిలిన భూమి అంతా కూడా మనం చూస్తున్నాం ఎడారిగా పూర్తిగా బీడు భూమిని మారిని తలపించే విధంగా కూడా ఉంది. దాదాపు 8 అడుగులు 10 అడుగులు ఎత్తు వరకు కూడా సహజ సిద్ధమైన స్వచ్ఛమైన మంచినీటి సరస్సులో ₹1 నాణ్యం వేసినా కూడా అడుగున ఉన్నటువంటి నాణ్యం ఎంతో క్లియర్గా కనిపించేదని చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, చుక్క నీరు కనిపించాలంటేనే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించినా సరే ఎక్కడా కూడా నీరు కనబడినటువంటి దుస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వేలాది పక్షులు కానీ వేలాది పశువులు కానీ చుక్క నీరు కోసం దాదాపు కొల్లేరులో జల్లెడ వేసి పడితే గానీ ఆ నీరు దొరకనటువంటి దుస్థితి అయితే ఇక్కడ దాపురించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు ఈరోజు ఈ విధంగా మారిపోవడానికి కేవలం వేసవిలో ఉన్నటువంటి మండుటెండలు మాత్రమే కాదు, ఇక్కడ కొల్లేరులో నీటిని నిల్వ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు కొల్లేరు ప్రాంతానికి వచ్చి కొల్లేరుపై 3 రెగ్యులేటర్లు నిర్మిస్తామనేది కూడా ఆయన స్పష్టమైనటువంటి హామీ ఈ కొల్లేరు ప్రాంతం నుంచి ఇవ్వడం జరిగింది. 2 ఏళ్లు పూర్తయింది. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన మంత్రులు ఉన్నారు. అటు పర్యావరణ శాఖ కానీ అటవీ శాఖ కానీ జనసేన పార్టీలో చెందినటువంటి నేతలే ఉన్నారు. కానీ ఇక్కడ ఎటువంటి మార్పు జరగలేదు అనేది మాత్రం స్పష్టంగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. మనం చూస్తుంది ఆ కొల్లేరులో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతం ఇది. కైకలూరు ఏలూరు మధ్య ఉన్నటువంటి ప్రధాన ప్రాంతం. అటు శ్రీపర్రు దాటిన తర్వాత పెదేట్లగాడి వంతెన వద్ద ఉన్నటువంటి ప్రతి పర్యాటకుడిని కూడా పక్షులు వస్తే ఆకర్షించేటువంటి ప్రాంతం. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు లేదు. రహదారిపై మనం చూస్తున్నాం, ప్రధాన రహదారి ఇది. కొల్లేరులో పక్షులు చూద్దామని ఈ రహదారి గుండా వెళ్ళేటువంటి వారందరికీ నిరాశ మిగులుతుంది. మరి కొల్లేరులో 3వ కాంటూరు వరకు కుదిస్తామని ఓవైపు చెబుతూ పర్యావరణాన్ని చిత్తడి నేలను కాపాడుతామని చెబుతూ అదేవిధంగా కొల్లేరులో నివసిస్తున్నటువంటి మత్స్యకారులు అమాయక ప్రజలు ఎవరైతే ఉంటారో వారి జీవన విధానాన్ని కూడా మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని గతంలో చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక అనేక సమావేశాలు బహిరంగ సభలు పెట్టి ప్రకటనలు చేయడమే తప్ప క్షేత్రస్థాయిలో ఏమాత్రం కూడా ఇక్కడ అమలు జరగలేదు అనే దానికి ఇది వాస్తవంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కనుక అటు ప్రధానంగా ఈ కొల్లేరు ప్రాంతంపై పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చినటువంటి హామీ ఇప్పటికైనా నెరవేర్చాలనేది కూడా కొల్లేరు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే దాదాపు 2 లక్షల నుంచి ఈరోజు 30-40 వేల ఎకరాలకు కుచించుకుపోయింది కొల్లేరు అనేది. అందులో కూడా 3వ కాంటూరు కుదించి మిగిలిన జిరాయితీ భూములు దాదాపు 30,000 ఎకరాల వరకు కూడా పట్టాలు ఇస్తామని కూడా మరోవైపు హామీ ఇచ్చింది. అది కూడా నెరవేర్చలేదు. ఈ 2 ఏళ్ల పాలనలో ఈ ఏదైతే రెగ్యులేటర్ నిర్మాణం పట్ల పూర్తిగా ఒక్క ఫైల్ కూడా కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు. గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 390 కోట్ల రూపాయలను కూడా రెగ్యులేటర్ నిర్మాణానికి అప్పట్లో రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ లో ఆమోదించింది. ఆ తర్వాత ఫైళ్లు కదిపింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అమలు చేసిన పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రెగ్యులేటర్ నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో ఈసారైనా రెగ్యులేటర్లు నిర్మిస్తారు. ఏదైతే సముద్రంలోని ఉప్పు నీరంతా కూడా ఎగబాకి ఉప్పుటేరు గుండా కొల్లేరులోకి రావడం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా బీడు భూమిగా మారిపోతుంది. చిత్తడి నెలలన్నీ కూడా పనికి రాకుండా పోతున్నాయి. అంతేకాదు కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే 66 ప్రధాన డ్రైన్ల ద్వారా కూడా కాలుష్యం అంతా కూడా అటు ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి. అలాగే కొల్లేరులో అక్రమంగా వేసినటువంటి చెరువుల్లోని వ్యర్థాలు రసాయనాలు కూడా వచ్చి కొల్లేరు ప్రాంతంలో చేరడం వల్ల ఈ కొల్లేరు
బీడు భూమిగా మారిపోవడానికి ప్రధాన కారణం అనేది కూడా నిపుణులు, పర్యావరణవేత్తలు ఎన్నోసార్లు స్పష్టం చేశారు, నివేదికలు కూడా చెప్తున్నాయి. కానీ మరి ఉప్పుటేరు నీరు ఎగబాకకుండా వెనక్కు రాకుండా నిర్మిస్తామన్న రెగ్యులేటర్ల హామీ నిజమైనదే అంటూ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేశారు, మరి కొల్లేరు ప్రాంత ప్రజలకు ఎటువంటి న్యాయం చేశారు, ఎప్పుడు చేస్తారనేది కూడా వారు కోరుతున్నారు. కాబట్టి మరి 2 ఏళ్ల కూటమి పాలన పూర్తి చేసుకొని వేడుకలు చేసుకోవడం కాదు, ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. కొల్లేరు ప్రజల్లో ఉన్నటువంటి దాదాపు 1,70,000 మంది ప్రజల జీవన భృతిని మెరుగుపరిచి సహజ సిద్ధ కొల్లేరును కాపాడి ఇక్కడికి వచ్చేటువంటి పక్షులకు కనీసం చుక్క నీరు తాగేందుకైనా కల్పించే విధంగా కూడా కొల్లేరును రక్షించాలనేది కూడా ఇక్కడ పర్యావరణవేత్తలు, ప్రజలు, కొల్లేరు ప్రాంత వాసులు కోరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, 2 ఏళ్ల పాలన తర్వాత అయినా కళ్ళు తెరిచి కొల్లేరును కాపాడుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, వై న్యూస్, కొల్లేరు ప్రాంతం నుంచి.